బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలు రచిస్తుంది. ముఖ్యంగా సీక్రెట్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 3 కార్పొరేషన్లను కైవసం చేసుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్న అసంతృప్తులతో పాటు పార్టీని వీడిన సీనియర్ నాయకుల జాబితాను రెడీ చేసుకొని వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టుగా రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలైతే చెబుతున్నాయి. మొత్తానికి మున్సిపల్ ఫలితాలతో ఊపుతో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు జీహెచ్ఎంసీపై దృష్టి సారించింది. 2026 చివరి కల్లా ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల కోసం ప్రభుత్వం భారీ వ్యూహాలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిని ప్రస్తుతం ఉన్న 650 చదరపు కిలోమీటర్ల నుండి 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించే ప్రాతిపదిన తెచ్చుకుంది. చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడం ద్వారా ఓటర్ల సంఖ్యను పెంచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక జీహెచ్ఎంసీని 3 వేరువేరు కార్పొరేషన్లుగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిగా విభజించి ప్రణాళికలు రచించింది. గతంలో వైఎస్ఆర్ అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు రేవంత్ అమలు చేస్తున్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇక రాబోయే 3 కార్పొరేషన్ల ఎన్నికల లోపు నగర రూపురేఖలు మార్చాలి అని ప్రభుత్వం సంకల్పం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మూసీ నదికి సంబంధించి పునరుజ్జీవనం, ఇక మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కూడా కేటాయింపులు చేయాలి అని ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు కూడా కొత్త రహదారి నిర్మాణం చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా నగరవాసులను ఆకట్టుకునే విధంగా ఇటువంటి ప్రణాళికలు రచించాలి అని కూడా చూస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్కు సిటీ పరంగా మంచి పట్టున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కంచుకోవడాన్ని బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అనే వ్యూహంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే మొత్తానికైతే ఎక్కడెక్కడ నెగిటివిటీ ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా కైవసం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, ఈ రెండింటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తమ ఉనికిని చాటుకుంది. బీఆర్ఎస్ని అక్కడ తుదముట్టించినది కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇదే ప్లాన్ని అప్లై చేస్తూ మొత్తం నగర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగే విధంగా బీఆర్ఎస్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా ఉండే విధంగా నగర రూపురేఖలు మార్చేసి మెరుగులు దిద్ది ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి అనే వ్యూహ రచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గ్రేటర్ ఎన్నికలు పూర్తి చేసిన తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి అనే ఇంకొక ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి నగర రూపురేఖలు మార్చి ప్రజల ముందు చేసిన అభివృద్ధిని చూపించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి అని దానికి సంబంధించి సీక్రెట్ ప్లాన్ రచిస్తున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ముఖ్యంగా సీనియర్లు, అసంతృప్తులు ఈ నేపథ్యంలో పార్టీకి ఖచ్చితంగా సహకరించాలి, వారి అనుబంధంతోనే ముందుకు వెళ్లే దిశగా ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తోంది.